ఒకటి, రాజు మిఠాయిల దుకాణం. బుద్ధిని పెంచే కథ. రాజు అనే చిన్నవాడు తన మిఠాయిల దుకాణాన్ని ఎలా నిర్వహిస్తాడు? ఈ కథలో చిన్నారులు వ్యాపార నైతికత, ఆత్మవిశ్వాసం మరియు సహాయం చేయడం వంటి విలువలు నేర్చుకుంటారు. 2, పిల్లలకు వినోదంతో కూడిన మిఠాయి కథ. ఈ కథలో రాజు అనే బాలుడు తన చిన్న మిఠాయి షాపుతో ఎంత తెలివిగా వ్యవహరిస్తాడో తెలుసుకోండి. చిన్నపిల్లల కోసం సరికొత్త ఆనందకరమైన ప్రయాణం. 3, రాజ్ చాక్లెట్ షాప్. తెలివితేటల కథ. పిల్లలు ఈ కథను చదివి బుద్ధిగా ఎలా ఆలోచించాలో తెలుసుకుంటారు. రాజు సమస్యను ఎలా పరిష్కరిస్తాడో ఆసక్తిగా చూడండి. 4, నైతిక పాఠంతో కూడిన మిఠాయి కథ. ఇది కేవలం మిఠాయిల గురించి కాదు, మానవత్వం, నిజాయితీ, సహనంపై ఆధారపడిన కథ. పిల్లలకు జీవిత పాఠాలు నేర్పించేది. 5, వినోదం మరియు బోధన కలగలిపిన కథ. రాజ్ మిఠాయి షాప్ చిన్నదే అయినా అతని మనసు పెద్దది. ఈ కథలోని మార్మిక సంఘటనలు పిల్లలను ఆకర్షించడంతో పాటు విలువైన పాఠాలు అందిస్తాయి.